రామయ్య అనే రైతు చిన్న గ్రామంలో నివసించేవాడు. అతనికి తక్కువ భూమి ఉండేది. కాని ప్రతిరోజు ప్రేమగా తన పొలాన్ని చూసుకునేవాడు. ఆ గ్రామానికి ఒకే ఒక సమస్య, వర్షం తక్కువగా పడటం. ఒకసారి ఆ దేవుడిని ప్రార్థిస్తూ అన్నాడు, ఈసారి వర్షం బాగా పడాలి దేవుడా, మా భూములు పచ్చగా మారాలి. ఆ ఏడాది ఆశ్చర్యంగా వర్షం విరివిగా పడింది. చెరువులు నిండిపోయాయి. నేల తడి అయింది. రైతులు ఉత్సాహంగా పనులు మొదలుపెట్టారు. రామయ్య మొట్టమొదటిగా వరి పంట వేశాడు. విత్తనాలు బాగా మొలిచాయి. పంట లుస్గా పెరిగింది. వాన చినుకుల నడుమ రామయ్య పొలంలో తిరుగుతూ నవ్వుతూ చెప్పాడు, ఇదే నిజమైన రైతు జాతర. పక్కనున్న రైతులు కూడా ఆనందంగా గడిపారు. వర్షం రావడం రైతుల జీవితాన్ని మార్చింది. అప్పటినుంచి గ్రామం మొత్తం వాన కోసం ఎదురు చూసేది కాదు, వర్షం వస్తుందన్న నమ్మకంతో పని చేయసాగారు. రామయ్య కథ చిన్నదైనా ఆశతో నిండి ఉంది. వర్షం పడితేనే కాదుగాని ఆశ ఉంటేనే జీవితం సాగుతుంది.